నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ప్రమేయంతోనే పట్టణంలోని హిందూ దేవాలయాలను, గ్రామ దేవతలు, గుడులను కూల్చివేశారని నియోజకవర్గ బీజేపీ పార్టీ బాధ్యురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. గ్రామ దేవతల గుడులను కూల్చివేశారని నియోజకవర్గ బీజేపీ పార్టీ బాధ్యురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికిని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విధంగా గుడులను కూల్చివేయడం సరైన విధానం కాదని అన్నారు. గుడుల కూల్చివేతలో తమకు సంబంధం లేదంటే పట్టణ నడిబొడ్డులో ఉన్న పోచమ్మ ఆలయంలో తడిబట్టలతో వెళ్లాలని సవాలు విసిరారు. కూల్చివేతకు బాధ్యులైన అడిషనల్ కలెక్టర్ అరుణ్ శ్రీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కూల్చివేసిన ఆలయాల ప్రదేశంలో తిరిగి పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, బినామీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే భార్య, మాజీ ప్రజాప్రతినిధులు సైతం అధికారిక కార్యకలాపాల్లో పాల్గొనడం సిగ్గుచేటని అన్నారు. ఇటీవల ఓఎస్ఐ యూనిఫామ్ తో ఎమ్మెల్యే తనయంతో క్రికెట్ ఆడి పోలీసుల యూనిఫామ్ పరువు తీస్తున్నారని అన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ఈ పాత్రికేయ సమావేశంలో నాతో పాటు ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, గత 2-3 రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులు, ఆలయాల కూల్చివేతకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా నిన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ బినామీలు మాట్లాడుతూ అధికారుల తొందరపాటు చర్యతోటే ఈ ఆలయాల కూల్చివేత జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అత్యంత అసత్య ఆరోపణలు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, 100% ఇది ఎమ్మెల్యే ఆలోచన విధానం, అధికారులు అమలు చేసిండ్రు తప్ప ఇది అధికారుల యొక్క నిర్ణయం కాదు. ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా అధికారుల నిర్ణయంతో, అధికారుల తొందరపాటుతోని ఇది జరిగినట్టు అయిందంటే ఇవాళ రామగుండం నియోజకవర్గంలో గత 2 ఏళ్లకే ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలిచినప్పటి నుంచి మీ కనుసన్నలలో, ఎమ్మెల్యే కనుసన్నలలో కార్పొరేషన్ అధికారులు, ఇక్కడ పూర్తిగా పోలీసు పనిచేస్తూ ఉన్నది మన కళ్ళ ముందు కనబడుతూ ఉంది. ఇవాళ అధికారుల తొందరపాటు కాదు, పూర్తిగా అధికార దుర్వినియోగం చేసేది మీరు. మక్కాన్ సింగ్ అయితే వారి కుటుంబ సభ్యులు, వారి బినామీలంతా ఎమ్మెల్యేలుగా అధికారం చెలాయిస్తూ ఇవాళ నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసింది, మీ అందరికీ తెలుసు. ఇవాళ అధికార కార్యక్రమాలలో మీరు పాల్గొని ఎట్లా ప్రారంభోత్సవాలు చేస్తారు? ఇవాళ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అయితే వారి భార్య ఎట్లా అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటుంది? ఇవాళ ఐకేపీ సెంటర్లో తననే ఓపెన్ చేస్తుంది. ఇవాళ నిన్న పాలకుర్తి మండలంలో అధికారుల పక్కన కూర్చొని, అధికార వేదికలో కూర్చొని ఎట్లా చెక్కులు పంపిణీ చేస్తారు? ఇవాళ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆమెనే పంపిణీ చేస్తుంది. వాళ్ళ కొడుకు. ఇవాళ నిజంగానే పోలీస్ అంటే మాకు చాలా గౌరవం. ఎందుకు ఆ బట్టల పరువు ఎందుకు తీస్తారు మీరు? కార్యకర్తల లెక్క కండువాలు వేసుకొని ఒక ఎస్ఐ వాళ్ళ కొడుకుని తీసుకుపోయి కాన్వాయ్ తోటి తీసుకుపోయి క్రికెట్ ఆడిపించి మళ్ళీ తీసుకుపోతాడా? కొడుకుతోని క్రికెట్ ఆడతాడా ఒక ఎస్ఐ యూనిఫామ్లో ఉండి? ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు ఇట్లా? ఇవాళ అధికారులు మీరు వింటలేరంటే మీ చేతగానప్పుడు ఎందుకు మీరు పక్కకు జరగండి అని చెప్పి సందర్భంగా నేను తెలియపరుస్తూ ఉన్నాను. గడ్డ దగ్గర మేము 20 కోట్లతోని హనుమాన్ గుడి స్టాచ్యూ నిర్మాణం చేస్తామని అంటున్నారు. ఇవాళ తిప్పి కడితే 1 కోటి కూడా కాదు, దానికి 20 కోట్ల సంఖ్య. అంటే మీరు చెప్పకనే చెప్తా ఉన్నారు ఈ గుడి పేరు మీద మేము ఇన్ని కోట్లు వసూలు చేస్తామని. ఇవాళ గుడి పేరు మీద మీరు ఒక ఏటీఎం కార్డ్ లాగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అంటే ఈ గుళ్ళ పేరు చెప్పి ఇవాళ ఒక ఏటీఎం లాగా మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తూ ఉన్నారు, ఎన్ని వేల కోట్లు వసూలు చేస్తూ ఉన్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది హిందూ సమాజానికి. ఇవాళ నిజంగానే మీకు మీ ప్రమేయం లేకుండా జరిగిందని మీరు మాట్లాడితే చలో పోదాం, ఇక్కడే నడి ఒడ్డున పోచమ్మ గుడి ఉంది కదా, తడి బట్టలతో మీరు రండి, గుళ్ళే చూద్దాం, మేమొస్తాం, మీరు రండి. నిజంగానే మీ హస్తం లేకపోతే, మీకు ధైర్యం ఉంటే వచ్చి తడి బట్టలతో గుళ్ళే చూడండి. ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, హిందూ సమాజానికి
మీరు బహిరంగ క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలా. రెండవ డిమాండ్గా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ను వెంటనే విధుల నుంచి తొలగిస్తూ సస్పెండ్ చేయాలి. రకంగా ఏదైతే కార్పొరేషన్ అధికారులు యాదాద్రి కొండపై తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేశారు టెంపుల్ ఈవో వెంకటేశ్వరరావు. ఇంతకాలం లాంగ్ లీవ్ లో ఉన్న యాదగిరిగుట్ట టెంపుల్ ఈవో ఐఏఎస్ అధికారి వెంకట్రావు తిరిగి విధుల్లోకి చేరారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం గుట్ట ఇతర ప్రదేశాల్లో ఈవో ఆకస్మిక తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. గుట్టపై జరుగుతున్న పూజా కార్యక్రమాలు, భక్తుల సౌకర్యాలు, కొండపై ఉన్న వ్యాపార సముదాయాలను పరిశీలించారు. వ్రత మండపం సందర్శించారు. పరిశీలనలో భాగంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకొని భక్తులకు ఇవ్వబడుచున్న పూజా సామాగ్రి, నూనె, పంచామృతం, నెయ్యి నాణ్యతను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం శని, ఆదివారం సెలవు దినాలు కావడం చేత అధిక సంఖ్యలో విచ్చేసిన అవకాశం ఉందని, భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. మీకు నమస్కారం తప్ప నేను ఏమీ చెయ్యలేదు స్వామి అని పరమ భాగవతోత్తముడైన నారద మహామునే అన్నారు కదా. మరి ఆ వ్రతాన్ని ఎలా చేయాలి, దాన్ని వడ్డీతో చేయాలో చెప్పారు. కానీ భూలోకమున మానవులు ఏదైనా లాభం ఉంటే కానీ ఏ పని చేయరు కదా. మరి ఈ వ్రతం ఆ వివాదాస్పద భూమితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల పట్టణం కేంద్రంలోని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రెస్ మీట్ లో భాగంగా మాట్లాడుతూ జగిత్యాల బస్టాండ్ చౌరస్తాలో ఉన్న పెట్రోల్ బంక్ అక్రమ కబ్జాకు సహకరిస్తున్నారని, నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తూ నిరాధారణమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారని అన్నారు. నాకు ఆ భూమికి ఎలాంటి సంబంధం లేదని, ఆ వ్యక్తి నాకు స్నేహితుడే కానీ నేను ఆ వ్యక్తికి ఎలాంటి సహకారం చేయలేదంటూ, నాపై ఆరోపణలు చేసిన వ్యక్తులే ఆ దుకాణాలు నూతన ఇమిగ్రేషన్ కు వచ్చి ఫోటోలు దిగారని, అది అందరికీ తెలుసని, జగిత్యాల అభివృద్ధి కోసం నేను పాటుపడుతున్నానని, అది చూసి నాపై తప్పుడు ప్రచారం చేస్తూ ఇలా బురద చల్లుతున్నారని అన్నారు. ఈ వివాదాస్పద భూమిపై విచారణ చేపట్టాలని, కలెక్టర్ ని స్పష్టత ఇవ్వాలని కోరుతున్నానని, ప్రజలకు న్యాయం జరిగే విధంగా నేను ముందుకు వెళ్తున్నానని తెలిపారు. జగిత్యాల ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా దాదాపు 7 సంవత్సరాల క్రితం గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు, కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో మంచి జరిగినప్పుడు, మంచిగా చేసినప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం. ఇక ఆరోపణలు, నిరాధారమైన ఆరోపణలు, ఇక నువ్వు ఇది చేసినాడు బురద తగిలితే ఇక గడకపో, నువ్వు ఎట్లా గడుకుంటావు గడుకో అన్నట్టున్నది ఇప్పుడు కథ. మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం, వాళ్ళ ముత్తాతలు కొన్న ఆస్తి, 75 ఏళ్ళ కిందట ఆస్తి విషయాల్లో 7 ఏళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా లాగడం. నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి, నేను ఉన్నప్పటి ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు వారు మున్సిపల్ అని మాట్లాడడం ఇక శోచనీయం. మంచాల కృష్ణ నాకు క్లాస్మేటే కాదనా. మా బాలశంకర్ వాడకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు. లింగాల చింతకుంట బాయికాడ కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. మంచినీళ్ళ బాయికాడ కూడా మిత్రులు ఉన్నారు. కాబట్టి అని కూడా నా క్లాస్మేటే. కానీ ఈ భూ వివాదంకు మాకే సంబంధం? నాకు మిత్రుడైనా నాకేం అలాంటి దాంట్లో వ్యక్తిగత సంబంధాలు లేవు. అట్లా పేరు చెప్తున్నా. మంచాల కృష్ణ కాంప్లెక్స్కు ఇదే బోయశ్రావణి గారు పోయినారు, వాళ్ళ ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటికి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ల సందర్భంగా పోయి శాల్వాలు కప్పించుకొచ్చుకున్నారు. అది కూడా వాళ్ళ ఫేస్బుక్ నుంచే మా పిల్లలు డౌన్లోడ్ చేసి ఇచ్చారు. ఆ డేట్తో సహా ఉంది. 23/2/2024 ఎంపీ ఎలక్షన్ల కంటే ముందు
జీవన్ రెడ్డి గారు వారు అనుచరులు మంచాల కృష్ణ ఇంటికి పోయారు. ఈడ భోగశ్రావణి గారు 25 నవంబర్ 2020 వారు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్కి పోయి ఇనాగ్రేషన్లే చేసారు. ఇక్కడ చాలువలు కప్పించుకొచ్చుకుంటారు, అక్కడ ఇనాగ్రేషన్ అక్కడ లేను, నేను ఇక్కడ లేను, వాళ్ళే పోయారు, నేనేమైనా తీసుకుపోయినా. కాబట్టి ఆరోపణలు చేసే ముందు ఆలోచించి ఆరోపణలు చేయాలి. ఎదుటి వాళ్ళందరూ తెలివి తక్కువలు కాదు. అండ్ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు, ఆలోచిస్తారు. అప్పుడు కూడా నా మీద ఎన్నో ఆరోపణలు చేశారు, ఎన్ని చేసినా కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించారు. కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటా. ఈ బురద జల్లే ఆరోపణలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.